నేను కూడా చెప్పగలుగుతాను. ఓకే నేను అందుకనే చెప్తున్నా. శరత్ గారిని ఒకసారి అడుగుదాం. నేను ఇంకోటి శరత్ గారిని ఇంకోటి అడుగుతాను, దానికి సమాధానం రాలేదు మీకు కూడా. ఒక ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయిన కేసులో మళ్ళీ సాక్షుల్ని విచారించే హక్కు పోలీసులకు ఉంటుందా? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఒక్కొక్కటి చెప్తాను సార్, కొద్దిగా టైం నాకు ఒక 2 minutes టైం ఇవ్వాలి దయచేసి. ఐ హావ్ నథింగ్ టు హైడ్, ఐ విల్ బి వెరీ ఫ్రాంక్ అండ్ లీగల్లీ కరెక్ట్. ఇప్పుడు 173(6) కింద అసలు యాక్చువల్లీ అండర్ 173 కింద సిఆర్పిసి కింద ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారండి. 173(6) కింద ఏమంటే 3G స్కామ్ కేసు జరిగినప్పుడు ఇట్లానే పుంఖాలుగా ఏదైతే ఈ ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తారో దాని మీద ఒక అంశం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇన్వెస్టిగేషన్ టోటల్ గా కంప్లీట్ అయి ట్రయల్ బిగిన్ అయ్యే వరకు పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ను కంటిన్యూ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎన్ని అవకాశాలు దొరికితే అన్ని ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తారు అనేటువంటి మాట చెప్పినారు. అది అంతకుముందు జయేంద్ర సరస్వతిని తమిళనాడు ప్రభుత్వంలో వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే టాపిక్ సుప్రీంకోర్టులో డిస్కషన్కి వచ్చింది. యాజ్ టు వెన్ డస్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ క్రైమ్ విల్ బి క్లోజ్డ్ అని అంటే టిల్ ది ఇష్యూస్ ఆర్ ఫ్రేమ్డ్, వెన్ టిల్ ది ద ట్రయల్ స్టార్ట్స్, అప్పుడు మాత్రం ఇంటర్ఫియర్ కావడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఇది ఒక్కొక్కటి పుడకను సార్. ఒకటి క్లియర్ చెప్పండి, డీజీపీకి ఇంటెలిజెన్స్ చీఫ్ రిపోర్ట్. రెండో అంశం ఇప్పుడు ఏంటంటే క్రాంతికి నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ జర్నలిస్ట్ అండ్ అదర్ వే ఆల్సో, కాబట్టి మనకు కొన్ని అంశాలు చేస్తాయి. ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులకు కొంతమంది పెట్ ఆఫీసర్లు ఉంటారు సార్, అంటే హోమ్ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడాలంటే ఇప్పుడు ఎన్టీ రామారావుకు హెచ్ఎస్ దొరా వాజ్ ఎ వెరీ పెట్ ఆఫీసర్. ఆయన ఐజీ ఇంటెలిజెన్స్ ఉండేవాడు. తర్వాత టిఎస్ రావు గారు ఐజీ ఇంటెలిజెన్స్. ఇంకా కొంతమంది పేర్లు మనం చెప్పడం బాగుండదు, ఎందుకంటే వాళ్ళు ఎట్లెట్లా వాళ్ళు ఆఫీసర్లుగా పనిచేస్తున్నారది. భారతదేశ రాజకీయాలలో రాజ్యాంగేతర శక్తులుగా కొంతమంది వ్యక్తులు ప్రవర్తించడం అనేది ఇవాళ కొత్తగా జరుగుతుంది కాదు. ప్రధానమంత్రులు కూడా అంతేందుకండి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏదన్నా నిర్ణయం అంటే నేను రాహుల్ గాంధీని అడిగి చెప్తా అంటాడు. మరి రాహుల్ గాంధీకి ఏం పొజిషన్ లేదు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పార్టీ వ్యవహారాల విషయంలో కూడా. నేను ప్రియాంక గాంధీని కలిసి వచ్చినావా అని అడుగుతాడు, లేకపోతే సోనియా గాంధీని కలిసి వచ్చినావా, మేడంకు తెలుసా ఈ విషయము, నేను దీన్ని ఏమైనా చెయ్యచ్చా, ఎనివే నువ్వు చెప్పావు కదా నేను మళ్ళొకసారి కనుక్కొని చెప్తా అంటాడు. అంటే ఇట్లా కొంతమంది ఆఫీసర్ల వ్యవహారాలు జరుగుతున్న దశలోపడ కొంతమంది రాజకీయ నాయకులు కూడా అట్లనే ప్రవర్తించినారు. ఆనాడు ఒక విషయం చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఇంకొక మంత్రి ఇద్దరు ఒకటే నివాసంలో ఉన్న సందర్భం భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా ఉందా చెప్పండి? ముఖ్యమంత్రి నివాసంలో ఇంకో మంత్రి ఉండేవాడు. అంటే మీరు ఎట్లుందంటే మీకు తండ్రి కొడుకులు ఎక్కడ ఉంటారు? మీరు బలం ఉన్నారు సార్ దాని గురించి కూడా. మరి పని చేయండి, మీ ఫ్యామిలీ ప్రాపర్టీయా, ఫ్యామిలీ ప్రాపర్టీ ఎఫ్ఐఆర్స్ చేస్తున్నారా? అవును కాదు, సంథింగ్ కాల్డ్ ప్రోటోకాల్ అండి, సీక్రెసీ అండి. నివాసం అండి, అధికార నివాసం, అది ఎక్కడ లేదట్లా. శరత్ గారు ఇప్పుడు లోకేష్ చంద్రబాబు కూడా ఒకటే ఇంట్లో ఉంటారు, మరి అదేం చేస్తారు? ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్బీర్ సింగ్ బాదల్, ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్బీర్ సింగ్ బాదల్. ఒక్క విషయం చెప్తాను వినండి దయచేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైకోర్టు జడ్జి గారి కొడుకు మ్యాజిస్ట్రేట్ గా ఉంటాడు అనుకోండి, పోయి హైకోర్టు జడ్జి ఇంట్లో మ్యాజిస్ట్రేట్ ఉంటాడా? తప్పదు, ఉండకపోతే ఏం చేస్తారు? ఎంతమంది లేరండి, ఎంతమంది లేరు ఉంటారు. సార్ నాకు తెలుసు, నేను చెప్తాను. అది సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అయిన వాళ్ళ కొడుకులు కూడా. నాకు ఇష్యూ డైవర్ట్ అవుతుంది. నాకు ఒకటి శరత్ గారు, నాకు ఒకటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ శరత్ గారు నాకు క్లారిటీ ఇవ్వలేదు. మీరు ప్రభాకర్ రావు డీజీపీ, అప్పుడు డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డికి రిపోర్ట్ చేసేవాడా, కేసీఆర్ రిపోర్ట్ చేసేవాడా? నాకు ఇది చెప్పండి. అయితే విషయం వినండి. యాక్చువల్లీ మహేందర్ రెడ్డి గారు ఏమన్నారు అంటే, మహేందర్ రెడ్డి గారి స్టేట్మెంట్ కనుక ఇఫ్ యూ ఫాలోడ్ ఇట్ ప్రాపర్లీ, ఆయన నాకు చేసేవాడు కాదు అని చెప్పాడు, కానీ హీఈస్ నాట్ అకౌంటబుల్ టు మీ అని చెప్పలేదు. హీ కెనాట్ సే దట్. నో డీజీపీ కెన్ సే దట్ అండ్ ఐజీ ఇంటెలిజెన్స్ ఈస్ నాట్ అకౌంటబుల్ టు హిమ్ అని. ది డీజీపీ ఈస్ ది హెడ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. ఓన్లీ ది ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఈజ్ ఓన్లీ ఎ ఫిగర్ హెడ్, బట్ డీజీపీ ఈజ్ ఆల్ ఇన్ ఆల్. కాకపోతే
కేసీఆర్ చేసిన ఒక తతంగం ఏంటి అంటే మాజీ డీజీపీలను సలహాదారుగా పెట్టుకున్నాడు. అనురాగ్ శర్మ వాజ్ డిఫాక్టో డీజీపీ ఇన్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత రాజీవ్ శర్మ వాజ్ ద డిఫాక్టో చీఫ్ సెక్రటరీ. ఇక ఒట్టిగా తర్వాత వచ్చిన చీఫ్ సెక్రటరీ అంతా డమ్మిగాళ్ళు. ఈవెన్ శర్మ గారు కూడా చీఫ్ సెక్రటరీ. ఇదేంది మళ్ళా రాజీవ్ శర్మను సలహాలు పోయి అడగాల్సిందే, రాజీవ్ శర్మ చెప్పిందే వేదం. సో ఇట్లా ఇది ఏంటంటే వ్యవస్థలని దుర్వినియోగం చేయడము, సర్వనాశం చేయడము, నేను చెప్పిందే వేదం అని చెప్పడము, మంత్రులు ఎవడు వాడిని అడిగేది ఏంది, నేను చెప్పిన అనేది రొటీన్ గా జరిగింది, గతంలో జరిగింది. దయచేసి వినండి, మీరు చెప్పారు కదా, మీరు ఆగండి సార్, మీరు తర్వాత మాట్లాడారు, నేను చెప్పిన తర్వాత మీకు చెప్తాను. కేసు చెప్పారు కదా, తెలుగు కేసు చెప్పారు కదా విచారణ చేయొచ్చు అని, అది కోర్టు పర్మిషన్ తో విచారించారు. ఇక్కడ కాదండి, సమాధానం చెప్పండి. కాదు మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఇష్యూ పోతుంది. అప్పుడు తెలుగు స్కామ్ వినండి, తెలుగు స్కామ్ భద్రంగా సాక్షులు విచారించవచ్చు అని చెప్పింది కోర్టు. ఇక్కడ కోర్టు చెప్పిందా? కోర్టు 173/8 కాదు స్కామ్ అన్నా నేను. మీరు ఒకటి కోర్టు విన్నారు, 3G స్కామ్, 3G స్కామ్, 3G 4G స్కామ్ వచ్చింది కదా, టెలికాం కమ్యూనికేషన్. 3G స్కామ్ అని మీకు సరిగా వినరాలేదో కానీ టెలికమ్యూనికేషన్ స్కామ్ లో ఈ టాపిక్ వచ్చింది. చార్జ్ షీట్ ఫైల్ చేయడము, పర్మిషన్ ఉన్నది సార్. సప్లిమెంటరీ చార్జ్ షీట్ ఫైల్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందండి. అది మీరు ఎట్ట కాదంటారు? పర్మిషన్ లేదంటున్నాను నేను. అందుకే ఆడ కోర్టు పర్మిషన్ తో విచారించరు. సార్ మీకు ఒక విషయం చెప్పన్నా, చార్జ్ షీట్ తయారు చేసిన తర్వాత ఆ చార్జ్ షీట్ ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వాళ్ళు అది చార్జ్ షీట్ ప్రాపర్ ఫార్మాట్ లో ఉందా లేదా, కరెక్ట్ ఎగ్జాక్ట్స్ పెట్టారా లేదా అని కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ఆ చార్జ్ షీట్ ను అకౌంట్ లోకి తీసుకొని ఆ చార్జ్ షీట్ ను కూడా మెయిన్ చార్జ్ షీట్స్ తో కలిపి, ఒకవేళ మొట్టమొదటిసారి కనుక ఒకవేళ చార్జ్ షీట్ ఫైల్ అయితే అంతవరకు క్రైమ్ ఉన్న కేసు సీసీ అవుతుంది. కానీ అడిషనల్ కానీ సప్లిమెంటరీ చార్జ్ షీట్ కానీ దాఖలైనప్పుడు శరత్ గారు మీ దగ్గర లైటింగ్ ప్రాబ్లం ఉంది. శరత్ గారు మీరు లైట్ సెట్ చేసుకోండి. అంతలో ఒకసారి కాంగ్రెస్ రమ్యారావు గారిని అడుగుదాం.